जिला कलेक्टर मेदक राहुल राज ने अहदेदारों से बदउनवानी को खत्म करने और जिले में शफाफ नज़्म व नस्क के मकसद के साथ आगे बढ़ने पर जोर दिया। जिला कलेक्टर दफ्तर के कॉन्फ्रेंस हॉल में जिले अहदेदारों के साथ एक जायजा इजलास मुनक्कद हुआ। इस मौके पर खिताब करते हुए जिला कलेक्टर राहुल राज ने कहा कि अगर कोई अहदेदार या अमला कोई बदउनवान ख्यालात रखता है तो उन्हें इस्तीफा दे देना चाहिए। उन्होंने कहा कि मुलाजिमीन अवाम से हमदर्दी रखें और अपने पेशे से वाबस्ता रहें। उन्होंने कहा कि गरीबों पर जुल्म करने वाले रिश्वतखोर मुलाजिमीन को सजा दी जाएगी। उन्होंने तमाम मुलाजिमीन को अखलाकी उसूलों को अपनाने का मशवरा दिया। उन्होंने कहा कि तमाम अफसरान अपने महकमों में फैली बदउनवानी को जड़ से उखाड़ फेंकने के लिए तालमेल से काम करें। उन्होंने कहा कि सरकारी मुलाजिमीन हुकूमत और अवाम के दरमियान पुल की हैसियत रखते हैं। उन्होंने कहा कि तमाम अहदेदारों को मिलकर करप्शन के खिलाफ काम करना चाहिए। उन्होंने अहदेदारों को मशवरा दिया कि रियासत में मेदक को बदउनवानी से पाक जिला बनाया जाए। बादशाह मुलाजिमीन से करप्शन के खिलाफ अहद कराया गया। इस प्रोग्राम में ZP के CEO इलया, DRDA श्रीनिवास राव, डिस्ट्रिक्ट रेवेन्यू ऑफिसर भुजंग राव, मेदक RDO रमादेवी, डिस्ट्रिक्ट सिविल सप्लाई ऑफिसर नित्यानंद, MVI विजयलक्ष्मी, म्यूनसिपल कमिश्नर श्रीनिवास रेड्डी, जिले के अफसरान, मुख्तलिफ महकमों के मंडल्स अफसरान और दीगर ने शिरकत की। మరి మెదక్ ఐడిఓస్లో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఒక ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది. సో వాళ్ళందరూ సుమారుగా 600-700 మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరికీ కూడా మనము తీసుకోవడం జరిగింది. క్లాస్ తీసుకున్న వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది, ఎథికల్ బిహేవియర్, మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయవచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరప్ట్ బిహేవియర్లో ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా పిలిచి ఐడిఓస్లో మనము ఎథికల్ బిహేవియర్ మీద, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు